పండక్కి పవన్ పిఠాపురం ప్లానింగ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో జరుపుకోనున్నారు. తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతిని ఏపీలో చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. అందులోనూ గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. ఈసారి పవన్ కళ్యాణ్ కూడా అక్కడికే వెళ్తుండటంతో పెద్ద పండుగ మరింత సంబరంగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ హాజరు కానున్న సంక్రాంతి సంబరాలను మరింత జోష్ ఉండేలా ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈసారి పిఠాపురంలో సంక్రాంతి అదిరిపోతుందని అంటున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల నాడు ఏపీలో పెద్ద సంబరాలే నిర్వహిస్తారు. భోగి రోజున ఊరూరా భోగి మంటలు వేస్తారు. సంక్రాంతికి పెద్దలకు పితృతర్పణాలు సమర్పిస్తారు. ఇక కనుమ రోజు సంబరాలు అంబరాన్ని ఎండుతాయి. కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా గోదావరి తీరంలోని 5 జిల్లాల్లో కోడి పందాలు చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తారు. ఈ 3 రోజుల్లో కోడి పందాల రూపంలో కోట్లాది రూపాయలు పందాలు కాస్తుంటారు. సామూహిక భోజనాలతో అంతా సందడి చేస్తారు. ఇలాంటి చోట ఈసారి పవన్ స్పెషల్ ప్రోగ్రాం నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అయితే పండుగ 3 రోజులు కాకుండా కాస్త ముందుగానే పిఠాపురంలో పవన్ సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తారని అధికారులు చెబుతున్నారు. 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి పండుగ జరగనుండగా కాస్త ముందుగా అంటే ఈ నెల 10న పిఠాపురంలో సంక్రాంతి వేడుక నిర్వహిస్తున్నారు డిప్యూటీ సీఎం. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు పిఠాపురంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఇందుకోసం జిల్లా జాయింట్ కలెక్టర్, పోలీస్, ఇతర శాఖల అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హాజరయ్యే సంక్రాంతి కోసం జిల్లా అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 4 లక్షల రూపాయలను కేటాయించారు. ఆట పాటలతో ఆర్టిస్టులు సందడి చేయడం ద్వారా ప్రజల్లో ఉత్తేజం తీసుకురావాలని, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలని అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్న గ్రామాల్లో సాంస్కృతిక శోభ పెంచేలా సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తూ వచ్చేవారు. ఈసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలోగానే పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ముందస్తు సంక్రాంతి వేడుకలకు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమవుతోంది. పండక్కి పవన్ పిఠాపురం ప్లానింగ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో జరుపుకోనున్నారు. తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతిని ఏపీలో చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. అందులోనూ గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. ఈసారి పవన్ కళ్యాణ్ కూడా అక్కడికే వెళ్తుండటంతో పెద్ద పండుగ మరింత సంబరంగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ హాజరు కానున్న సంక్రాంతి సంబరాలను మరింత జోష్ ఉండేలా ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈసారి పిఠాపురంలో సంక్రాంతి అదిరిపోతుందని అంటున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల నాడు ఏపీలో పెద్ద సంబరాలే నిర్వహిస్తారు. భోగి రోజున ఊరూరా భోగి మంటలు వేస్తారు. సంక్రాంతికి పెద్దలకు పితృతర్పణాలు సమర్పిస్తారు. ఇక కనుమ రోజు సంబరాలు అంబరాన్ని ఎండుతాయి. కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా గోదావరి తీరంలోని 5 జిల్లాల్లో కోడి పందాలు చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తారు. ఈ 3 రోజుల్లో కోడి పందాల రూపంలో కోట్లాది రూపాయలు పందాలు కాస్తుంటారు. సామూహిక భోజనాలతో అంతా సందడి చేస్తారు. ఇలాంటి చోట ఈసారి పవన్ స్పెషల్ ప్రోగ్రాం నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అయితే పండుగ 3 రోజులు కాకుండా కాస్త ముందుగానే పిఠాపురంలో పవన్ సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తారని అధికారులు చెబుతున్నారు. 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి పండుగ జరగనుండగా కాస్త ముందుగా అంటే ఈ నెల 10న పిఠాపురంలో సంక్రాంతి వేడుక నిర్వహిస్తున్నారు డిప్యూటీ సీఎం. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు పిఠాపురంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఇందుకోసం జిల్లా జాయింట్ కలెక్టర్, పోలీస్, ఇతర శాఖల అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హాజరయ్యే సంక్రాంతి కోసం జిల్లా అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 4 లక్షల రూపాయలను కేటాయించారు. ఆట పాటలతో ఆర్టిస్టులు సందడి చేయడం ద్వారా ప్రజల్లో ఉత్తేజం తీసుకురావాలని, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలని అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్న గ్రామాల్లో సాంస్కృతిక శోభ పెంచేలా సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తూ వచ్చేవారు. ఈసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలోగానే పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ముందస్తు సంక్రాంతి వేడుకలకు ఏర్పాట్లు చేయడం చర్చనీయాంశమవుతోంది. పండక్కి పవన్ పిఠాపురం ప్లానింగ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో జరుపుకోనున్నారు. తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతిని ఏపీలో చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు.
అందులోనూ గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. ఈసారి పవన్ కళ్యాణ్ కూడా అక్కడికే వెళ్తుండటంతో పెద్ద పండుగ మరింత సంబరంగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ హాజరు కానున్న సంక్రాంతి సంబరాలను మరింత జోష్ ఉండేలా ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈసారి పిఠాపురంలో సంక్రాంతి అదిరిపోతుందని అంటున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల నాడు ఏపీలో పెద్ద సంబరాలే నిర్వహిస్తారు. భోగి రోజున ఊరూరా భోగి మంటలు వేస్తారు. సంక్రాంతికి పెద్దలకు పితృతర్పణాలు సమర్పిస్తారు. ఇక కనుమ రోజు సంబరాలు అంబరాన్ని ఎండుతాయి. కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా గోదావరి తీరంలోని 5 జిల్లాల్లో కోడి పందాలు చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తారు. ఈ 3 రోజుల్లో కోడి పందాల రూపంలో కోట్లాది రూపాయలు పందాలు కాస్తుంటారు. సామూహిక భోజనాలతో అంతా సందడి చేస్తారు. ఇలాంటి చోట ఈసారి పవన్ స్పెషల్ ప్రోగ్రాం నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అయితే పండుగ 3 రోజులు కాకుండా కాస్త ముందుగానే పిఠాపురంలో పవన్ సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తారని అధికారులు చెబుతున్నారు. 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి పండుగ జరగనుండగా కాస్త ముందుగా అంటే ఈ నెల 10న పిఠాపురంలో సంక్రాంతి వేడుక నిర్వహిస్తున్నారు డిప్యూటీ సీఎం. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు పిఠాపురంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఇందుకోసం జిల్లా జాయింట్ కలెక్టర్, పోలీస్, ఇతర శాఖల అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హాజరయ్యే సంక్రాంతి కోసం జిల్లా అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 4 లక్షల రూపాయలను కేటాయించారు. ఆట పాటలతో ఆర్టిస్టులు సందడి చేయడం ద్వారా ప్రజల్లో ఉత్తేజం తీసుకురావాలని, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలని అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్న గ్రామాల్లో సాంస్కృతిక శోభ పెంచేలా సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తూ వచ్చేవారు. ఈసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలోగానే పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ముందస్తు సంక్రాంతి వేడుకలకు ఏర్పాట్లు చేయడం చర్చనీయాంశమవుతోంది.